బాగుంది, నల్లగా ఉంది, బాగుంది. కాల్చి చూద్దామండి, కాల్చుకొని తిందాం. టేస్ట్ ఎలాగ ఉంటుందో చూద్దాం. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి కాలితే. తిని చూద్దామండి కాల్చిన తర్వాత. సీతాఫలం తర్వాత తాటిపళ్ళు వేసి దీనిపైన అగ్గేద్దాం, అగ్గి చేద్దామండి. అగ్గి చేసుకుందాం. తర్వాత అంటుకున్నది కాల్చుకోవాలి, ఇంత శ్రమ పడాలి. చేస్తాం, తాడిపోయి తినాలి కదా. తిన్న తర్వాత ఇంత శ్రమ పడాలి, కష్టపడాలి బాగా. ఓకే ఓకే ఫ్రెండ్స్ చూడండి, ఇదిగో ఫ్రెండ్స్ చూడండి, మీకు తాటిపండు అనేది చూడు ఎంత నల్లగా ఉందో. ఇది మనం కాల్చుకున్నాం కదా, చూడండి కాల్చుకున్నది. మరి తిని చూపిస్తాను, చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో, మీకు తిని చూపిస్తాను. కాలుతుంది చాలా, అబ్బా వేడిగా ఉంది, చాలా కాలుతుంది. తినాలి, చల్లారిన తర్వాత తినాలి. ఈడ తీసుకోవాలి చూడండి, జాయింట్ల తర్వాత ఇలా ఈడ తీసుకున్న తర్వాత ఇలా తినాలండి. అలా తీసుకోలే, పైన తొక్క కూడా తీసుకోవాలండి. ఈ తొక్క అనేది ఇలా తీసుకోవాలి. మన తాటిపండుకు తొక్క అనేది తీసుకున్న తర్వాత ఇలా తినాలి. చూడండి ఎంత బాగుందో, సూపర్ ఉందండి. సూపర్ టేస్ట్ ఉన్నదండి. అలాగే ఈ నార అనేది పళ్ళ కూడా ఉండిపోద్దండి, చాలా జాగ్రత్త తినాలి. అలాగే మన ఛానల్కి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, లైక్ మాత్రం కంపల్సరీ ఇవ్వండి, మర్చిపోకండి. మన ఛానల్ చూసినట్టయితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్.